పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ఇప్పుడే హైకోర్టు దాదాపు రెండు రోజులుగా బీసీ రిజర్వేషన్లు 42% పైన తీర్పునిచ్చింది. మరి మనతో పాటు ఉన్నారు వీరన్ ఉన్నారు, మనతో పాటు వీరన్ ఉన్నారు, న్యాయవాది. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ తీర్పు 4 వారాలు వాయిదా వేసింది. మరి ఎలా ఉండబోతుంది తర్వాత 4 వారాల తర్వాత పరిస్థితి? 4 వారాల తర్వాత పరిస్థితి ఏదైతే ఉంటుందో ట్రిపుల్ టెస్ట్. ఫస్ట్ వీళ్ళు 3 టెస్టులల్లో 2 టెస్టులు పాస్ అయినామని చెప్తున్నారు. ఒకటి ఎంపెరికల్ డేటా అంటున్నారు, డెడికేషన్ కమిషన్ అంటున్నారు. అవి కూడా సరైన ప్రాపర్గా చేయలేదు. ఇంకో 3వ టెస్ట్ ఏదైతే ఉందో ఈ క్యాప్ లిమిట్ 50% రిజర్వేషన్ క్యాప్ లిమిట్ ఉందో అది ఇక్కడ మనలో డీవియేట్ అయిపోయారు. కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చినా ఈ 50% రిజర్వేషన్ లోపే మనము నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది తప్ప ఈ అడిషనల్గా ఇస్తే మళ్ళీ కూడా కోర్టులు కొట్టేయడం జరుగుతుంది. అది నిరవధికంగా వాయిదా పడే అవకాశం ఉంటుంది. గతంలో పార్లమెంటరీ చట్టం చేసిన తర్వాత తమిళనాడు వాళ్ళు షెడ్యూల్ 9లో చేర్చడం వల్ల ఈరోజు అక్కడ 69% రిజర్వేషన్ కొనసాగుతుంది తప్ప భారతదేశంలో ఎక్కడ కూడా 50% రిజర్వేషన్స్ కొనసాగే అవకాశం ఏ రాష్ట్రానికి లేదు, తమిళనాడుకు తప్ప. సో ఇదేంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఇచ్చిందో దానికి వీళ్ళు కట్టుకథలు అల్లుతూ అసలు చేయాల్సిన పరిపాలన చక్కగా చేయకుండా ఈరోజు బీసీ అని బీసీ సమాజాన్ని మభ్యపెడుతూ ఈరోజు ఈ విధంగా కాలయాపన చేస్తూ కనీసం స్థానిక సంస్థల ఎలక్షన్స్ పెట్టకుండా ఈరోజు నగరాలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. బీసీలకు అన్యాయం జరిగినట్టేనా ఈ తీర్పు వల్ల? డెఫినెట్గా 100% అన్యాయం జరిగినట్టే. ఎక్కడ అన్యాయం జరిగింది? ఇప్పుడు అసెంబ్లీలో బిల్ పాస్ చేసిన తర్వాత నువ్వు పార్లమెంట్లో కూడా ఆ బిల్ పాస్ అయిన తర్వాత 9th షెడ్యూల్లో పెడితే కదా బీసీలకు న్యాయం జరిగేది. ఈరోజు ఆ పరిస్థితి లేదు కదా, ఈరోజు. అంటే డెఫినెట్గా బీసీలకు అన్యాయం చేస్తుంది అన్నట్టే, మభ్య పెడుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పొచ్చు. వీళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఓట్ల గురించి ఈరోజు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ధర్నాలు చేస్తుంటూ ఆయన బీసీ జనాభా ఎంత ఉందో అంత శాతం వాళ్ళకి రిజర్వేషన్ కావాలంటూనే ఈరోజు పార్లమెంటులో కనీసం ఆ అంశం గురించి మాట్లాడకపోవడమే పెద్ద ద్రోహం అని చెప్పుకోవచ్చు. మనం కాంగ్రెస్ పార్టీ చేసే పెద్ద ద్రోహం అది.